హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ ఆప్షన్స్ అంటే ఏంటి, దాని ఇంట్రొడక్షన్ మాత్రమే ఈరోజు చెప్పుకుందాం. అసలు స్టాక్ ఆప్షన్స్ అంటే ఏంటి? ఫస్ట్ స్టాక్ అంటే ఏంటి? స్టాక్ అంటే మీకు అందరికీ తెలుసు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఆ తర్వాత ఇలాంటి టాటా మోటార్స్, వీటన్నిటిని స్టాక్స్ అనే అంటాము. ఇలా ఈ ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ ఉన్న అన్ని స్టాకులు మనం ఈ ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఆడొచ్చా అంటే నో. మనము ఎన్ఎస్టి బిఎస్సిలో అంటే సెబీ ఏవైతే రిజిస్టర్ అయినాయో ప్రతి ఒక్కదానికి ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ ఎనేబుల్ అయి ఉండవు. వాటిల్లో కొన్ని మాత్రమే, పర్టికులర్ స్టాక్స్ మాత్రమే ఆప్షన్స్ ఫీచర్స్ ఆడొచ్చు. ఈరోజు వీడియోలో ఏం చెప్పుకుందామంటే అసలు స్టాక్ను ఎలా చూజ్ చేసుకోవాలి, ఓకే, ఏ ఇండికేటర్స్ని మనం యూజ్ చేసుకొని స్టాక్ ఆప్షన్స్ని బై చేయాలి. ఇది సింపుల్. ఎవరికైతే ఈ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఆడడం వచ్చో వాళ్ళందరూ ఈ స్టాక్ ఆప్షన్స్ కూడా ఆడుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మీకు వీక్లీ ఆప్షన్స్ ఉంటాయి, ఓకే. బట్ స్టాక్స్లో వచ్చేసి వీక్లీ ఆప్షన్స్ ఉండవు, ఓన్లీ మంత్లీ ఆప్షన్స్ ఉంటాయి, మంత్ బేస్డ్. మీరు వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ నడుస్తుంది కాబట్టి డిసెంబర్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఏవైనా తీసుకోవచ్చు. అంటే ఏదైతే రన్నింగ్ జరుగుతుందో దాని దగ్గర నుంచి నెక్స్ట్ మంత్స్వి ఏవైనా ఆప్షన్స్ మీరు తీసుకోవచ్చు. ఏవైతే జరిగిపోయి ఉంటుందో ఆ మంత్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది అనుకోండి, డిసెంబర్ ఆప్షన్స్ కొనలేరు. బట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2021వి మీరు బై చేయొచ్చు. ఈ రోజైనా కానీ మీకు ఈ ఆప్షన్స్ అంటే ఏంటి? ఆప్షన్స్ అంటే ప్రెడిక్షన్. నెక్స్ట్ ఏం జరగబోతుంది. ఇప్పుడు రూ. 10 ఉంది స్టాకు, అది రూ. 20 వెళ్తుంది అని మీకు కానీ అనిపిస్తే అది ఎప్పటికి వెళ్తుంది? ఫిబ్రవరికి వెళ్తుందా, మార్చికి వెళ్తుందా? ఇప్పుడు ఏ ప్రైజ్ ఉంది, ఆ ప్రైజ్ వచ్చేసేసి ఆ టయానికి ఎంత వెళ్తుంది, నేను కానీ ఇప్పుడు కానీ ఈ ఆప్షన్ను ఈ ప్రైజ్లో కానీ బై చేస్తే నాకు ప్రాఫిట్ వస్తుందా లేదా, వీటన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఆప్షన్స్ను తీసుకుంటాం. అంటే ముందే ఇది ఒకటి జరగబోతుంది అని మీకు కానీ అనిపిస్తే, మీకు కానీ టెక్నికల్గా తెలిస్తే మీరు అప్పుడు ఆప్షన్స్ బై చేస్తారు, ఓకే. అప్పుడు ఆ టయానికి అది కానీ జరిగిందంటే మీకు ప్రాఫిట్ వస్తుంది, ఒకవేళ జరగలేదంటే అనుభవం వస్తుంది, ఓకే, అంటే లాస్. ఓకే, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అసలు స్టాక్ ఎందుకు బై చేస్తాం? ఏదైనా కానీ బై కానీ సెల్ కానీ చేయడం ఎందుకంటే ప్రాఫిట్ కోసం. అంటే ఎంతో కొంత అమౌంట్ని మనం గెయిన్ చేయడం కోసమే మనం స్టాక్స్ని బై చేస్తాం. అంతేగాని ఊరికనే టైం పాస్ కోసం కూర్చొని ఏదో చేయం కదా. ఎందుకంటే ఇది మనీ మ్యాటర్స్ కాబట్టి ఏదైనా ఎవరైనా కానీ స్టాక్ మార్కెట్లోకి ఎందుకు వస్తాడు? కొంచెం డబ్బులు సంపాదిద్దాం. ఓకే, డబ్బులు సంపాదిస్తారా? ఖచ్చితంగా సంపాదిస్తారు. స్టాక్ మార్కెట్లో రూల్స్ ఫాలో అవుతాయి. లేదు నేను అనుకునిందే చేసుకుంటా ఉంటాను అంటే వాడి దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా, వాడెంత కోటీశ్వరుడైనా స్టాక్ మార్కెట్ కింద వాళ్ళంత సూపర్ హీరోలు ఏం కాదు. ఎందుకంటే 100 కోట్లు తీసుకొని వచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టినా సాయంత్రానికి పోగొట్టుకోవచ్చు. ఎందుకంటే మనం అనుకునింది అక్కడ జరగదు. అక్కడ ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో మనం ఖచ్చితంగా అక్యురసీగా ప్రెడిక్ట్ చేసి ఆడితే డబ్బులు వస్తాయి. నేను నా పాటికి నేను అనుకునింది అక్కడ జరగాలనుకుంటే అక్కడ జరగదు. అందుకని మనం ముందు సబ్జెక్ట్ అనేది క్లియర్గా నేర్చుకొనే దిగాలి. ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఏంటంటే ఎవరైతే రూల్స్ను ఫాలో అవుతారో వాళ్ళే మార్కెట్లో ఉండాలి. రూల్స్ను ఫాలో కాలేదు అంటే ఉండడం వేస్ట్. ఎందుకంటే వాళ్ళకు ఓన్లీ అనుభవాలే వస్తూ ఉంటాయి, డబ్బులు రావు. ఖచ్చితంగా రూల్స్ను ఫాలో అయితేనే మార్కెట్లో ఉండడం బెటర్, లేదంటే డబ్బులు పోతాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఆడితే ధైర్యంగా ఆడాలి. భయపడుతూ ఆడితే డబ్బులు పోతాయి. ఫుల్ ధైర్యం ఉండాలి. ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఫుల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్లో ధైర్యంతో ఆడాలి. ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఫుల్ నాలెడ్జ్ ఉంటే వస్తుంది. అంటే నాలెడ్జ్ని సంపాదించుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మీరు ఇండికేటర్స్ను ఫాలో అవుతూ ఆడాలి.
ఓకే. ఈ పాయింట్స్ మాత్రం స్ట్రిక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు అసలు స్టాక్ మూమెంటమ్ ఉంటుంది. మూమెంటమ్ అంటే ఏంటి? ఎయిదర్ స్టాక్ ముందరికి గాని, లేదంటే కిందకి గాని, అంటే ఎయిదర్ అప్‌వర్డ్ లేదంటే డౌన్‌వర్డ్ ఎళ్ళినప్పుడు మాత్రమే మనకు డబ్బులు వస్తాయి. పైకి గాని వెళ్ళిందనుకోండి, సిఈ కొనాలి అప్పుడు డబ్బులొస్తాయి. ఒకవేళ కిందకెళ్తూ ఉంటే పిఈ కొనాలి అప్పుడు డబ్బులొస్తాయి. ఓకే. ఓకే. ఇప్పుడు మూమెంటమ్ దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది స్టాక్. అంటే పొద్దున్నే లేస్తూనే ఏదో ఒక స్టాక్ తీసుకొని బై చేసి కూర్చుంటే రాదు. దీనికి మెయిన్ ఏంటంటే న్యూస్. ఆ స్టాక్ ఓకే. ఒకవేళ మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొనాలనుకుంటారు ఈరోజు. అసలు దాని మీద ఏమన్నా న్యూస్ ఉందా? న్యూస్ వచ్చేసి పాజిటివ్ న్యూసా? నెగెటివ్ న్యూసా? అంటే ఏంటంటే కొన్నిసార్లు రిజల్ట్స్ వస్తాయి. కొన్నిసార్లు ఏదో దాంట్లో వచ్చేసి ఎవరో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. లేదంటే అదేదన్నా న్యూ స్కీమ్ ఒకటి తెస్తుంది. దానివల్ల దానికి ప్రాఫిట్ ఉంటుంది. లేదంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచడం. ఇంట్రెస్ట్ పెంచిందంటే బ్యాంకుకు ప్రాఫిట్ ఉంటుంది. అలాంటివి ఏవైనా ఏదైనా ఆ పర్టిక్యులర్ స్టాకుకు ఆ రోజు న్యూస్ ఉందా? లేదా? ఆ న్యూస్ బేస్డ్ మీద 50% వెయిటేజ్ ఉంటుందన్నమాట మూమెంటమ్‌కి. స్టాక్ మూవ్‌మెంట్ న్యూస్ మీదే బేస్ చేసుకొని ఏదైనా మార్కెట్‌లో ఒక స్టాక్ ఎట్లా మూవ్ అవుతుందంటే న్యూస్ బేస్ చేసుకొని. న్యూస్‌కి ఎంత వెయిటేజ్ ఉంటుంది? 50% వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ అంటే న్యూస్ అంటే ఏదన్నా ఈవెంట్ గానియండి, ఏవైనా గానియండి రిలేటెడ్ అయితే ఆ స్టాక్‌కి ఓకే. ఇప్పుడు ఆటో రిజల్ట్స్ వస్తున్నాయి. ఆటో రిజల్ట్స్ పాజిటివ్‌గా ఉన్నాయి. ఆటో సేల్స్‌వి. అప్పుడేమవుతుంది ఆటోమేటిక్‌గా హీరో మోటార్స్, ఆ తర్వాత టీవీఎస్, ఆ తర్వాత మారుతి ఇలాంటివన్నీ పాజిటివ్‌గా ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తే అవి పెరుగుతాయి. అంటే ఆ న్యూస్ బేస్ చేసుకొని పెరుగుతాయన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం బైలో ఉండాలి. సెల్‌లో ఉండకూడదు. అదే నెగెటివ్ న్యూస్ ఉందనుకోండి అప్పుడు పీఈ తీసుకోవాలి. ఓకే. న్యూస్‌కి వెయిటేజ్ ఎంత? 50% ఏదన్నా స్టాక్ మార్కెట్‌లో మీరు ఫస్ట్ స్టాక్ ఆప్షన్ తీసుకునేప్పుడు ఏదన్నా మీరు మొదలుపెట్టినప్పుడు ముందు ఆ స్టాక్ మీద ఏదైనా న్యూస్ ఉందా? అది చూసుకోవాలి. దెన్ సెకండ్ 20% వెయిటేజ్ ఏందంటే సపోర్ట్ లెవెల్స్. మీరు గ్రాఫ్‌లో చూసినప్పుడు అది ఒక స్టాక్ పైకెళ్తూ ఉన్నిందనుకోండి. అది సపోర్ట్ లెవెల్ కింద ఉందా? సపోర్ట్ లెవెల్ ఎప్పుడొస్తుంది? సపోర్ట్ లెవెల్ అనేది ఇప్పుడు ఏదైనా స్టాక్ ఇక్కడ స్టార్ట్ అయిందనుకుందాం. ఓకే. ఇట్లా పైకెళ్తూ ఇదొచ్చేసి సపోర్ట్ లెవెల్. ఏందంటే ఏదైనా ఇదొచ్చేసి ఇలా ఇలా పడి చాలా సార్లు ఇక్కడిక్కడే పడి, ఇక్కడిక్కడే పడి, ఇక్కడిక్కడే ఇట్లా వి ఆకారంలో ఇలా వస్తుందనుకోండి. ఇదేమవుతుంది? సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఒక స్టాక్ ఇలా పడుతూ, పడుతూ ఇక్కడే ఇలా ఇలా కొట్టుకుంటుందంటే నెక్స్ట్ ఏందంటే ఎయిదర్ ఇలా కిందకన్నా పోవాలి లేదంటే బౌన్స్ బ్యాక్ కావాలి. ఎప్పుడైతే ఇక్కడ మూవ్ అవుతూ ఇలా మూవ్ అయిందనుకోండి. ఇలా కొంచెం స్టార్ట్ అయిందనుకోండి. అప్పుడు అది సపోర్ట్ ఈ లెవెల్‌లో తీసుకునింది అనేసి పైకి వెళ్తుంది అనేది మనకు ఇండికేషన్. అంటే అప్పుడు ఏం చేయాలి? బై చేయాలి. అంటే ఇది సపోర్ట్ లెవెల్ అవుతుంది దానికి. ఇప్పుడు ఇలా పైకి వెళ్తూ, వెళ్తూ, వెళ్తూ ఉంటుంది. ఒక చోట వచ్చేసి ఆల్రెడీ బై చేసిన దానికి ఇలా అక్కడి నుంచి ఇలా మూవ్ అయింది కిందకి. అప్పుడేంటంటే పైనుండేది రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. అంటే ఒక స్టాక్ కొన్నప్పుడు మనం బై చేసేటప్పుడు అది సపోర్ట్ లెవెల్ దగ్గరుందా? లేదంటే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరుందా అనేది మీరు చూసుకోవాలి బై చేసేటప్పుడు ఆ స్టాక్‌ని. ఓకే. ఈ స్టాక్ ఆప్షన్స్‌లో. ఆ తర్వాత ఆ తర్వాత మెయిన్ వచ్చేసి ట్రెండ్. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్. ఇప్పుడు నిఫ్టీ గాని మీరు చూశారనుకోండి. ఇప్పుడు మీరొచ్చేసేసి అంటే ఏవైనా గాని రిలయన్స్ గాని అలాంటివి బై చేస్తున్నారు. మార్కెట్ ఏ సైడ్ ఉంది? మార్కెట్ వచ్చేసేసి అప్ ట్రెండ్‌లో ఉందా? డౌన్ ట్రెండ్‌లో ఉందా చూసుకోవాలి. ఒకవేళ మార్కెట్ వచ్చి అప్ ట్రెండ్ ఉందనుకోండి. మీరప్పుడు రిస్క్ చేసి ఎక్కువ పీఈ బై చేయకూడదు. ఓకే. అదే మార్కెట్ వచ్చేసి డౌన్ ట్రెండ్‌లో ఉంటే రిస్క్ చేసి సీఈలు కొనకూడదు. ఎందుకంటే దాని ఎఫెక్ట్ కొంచెమైనా ఆ స్టాకుల మీద ఉంటుంది. మెయిన్ ఏందంటే స్టాక్ వచ్చేసి న్యూస్ బేస్డ్ మీద ఉంటుంది. ఇంకొకటేంటి 20% సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ 10% వచ్చేసేసి ఈ ట్రెండ్ మీద కూడా ఉంటుంది. అంటే ఒకవేళ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ వచ్చేసేసి డౌన్ ట్రెండ్‌లో ఉందనుకోండి. అప్పుడు మనము కొంచెం న్యూట్రల్‌గా ఉండాలి. లేదంటే పీఈ తీసుకోవాలి. అదే అప్ ట్రెండ్‌లో ఉందనుకోండి. సీఈలు తీసుకోవాలి. అంతేగాని అప్పుడు పీఈలు తీసుకోకూడదు. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏదైనా ఒక స్టాక్ బై చేసేటప్పుడు న్యూస్ బేస్డ్, సెకండ్ సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్, థర్డ్ ట్రెండ్. ట్రెండ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇవి బేసిక్‌గా మీరు చూసుకోవాల్సిన పారామీటర్స్. ఈ స్టాక్ ఆప్షన్స్‌లో ఏ ఇండికేటర్స్ వాడతారు ఎక్కువ?
మెయిన్ ఇండికేటర్స్ ఏవంటే మూడే 3 ఇండికేటర్స్. ఆర్ఎస్ఐ మీకు అందరికీ తెలుసు. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండికేటర్. ఆ తర్వాత వివ్యాప్ అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. దీని గురించి చెప్పుకుందాం. ఈ ఇండికేటర్స్‌ని ఎలా యాడ్ చేయాలి అనేది చెప్పుకొని, ఎలా బై చేయాలనేది కూడా నేను చెప్తాను. ఇంకొకటి ఫిబొనాచి. ఓకే. ఈ 3 ఇండికేటర్లు. నేను ఒక్కొక్క ఇండికేటర్ గురించి ఒక్కొక్క ఇండికేటర్ యాడ్ చేసి, కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్ కూడా యాడ్ చేసి ఎలా అప్లై చేయాలో నేను చెప్తాను. ఓన్లీ ఒకటే ఒక ఇండికేటర్ యాడ్ చేసి వర్కౌట్ కాదు. వివ్యాప్, ఆర్ఎస్ఐ, ఆ తర్వాత వివ్యాప్, ఫిబొనాచి. ఎందుకంటే వివ్యాప్ అనేది ఏం చేస్తుందంటే మామూలుగా మూవింగ్ యావరేజ్ అందరికీ తెలుసు. ఏంటంటే అది యావరేజ్‌ని తీసుకొని అంటే 20 డేస్ యావరేజ్ అయినా గానీ, 9 డేస్ యావరేజ్ అయినా గానీ, ఆ పర్టిక్యులర్ స్టాక్ యొక్క యావరేజ్ అంటే ఎవ్రీ డే ఎక్కడ క్లోజ్ అవుతుంది అనే యావరేజ్ తీసుకొని మూమెంటం చూపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకొచ్చేసి క్లారిటీ నీట్‌గా కనిపించదు. ఎందుకంటే ఓన్లీ అదొచ్చేసేసి అప్ ట్రెండ్ ఎళ్ళిన మూవింగ్ యావరేజ్‌ని అంటే ఎంత పైకెళ్ళిందనే దాన్ని మాత్రమే చూసుకుంటుంది. కానీ ఈ వివ్యాప్ ఏం చేస్తుందంటే వాల్యూమ్‌ని కూడా తీసుకుంటుంది. ఇప్పుడు కొందరు ఒక ప్రైస్ దగ్గర ఒక 1,00,000 స్టాకులు కొన్నారు. ఇంకొక ప్రైస్ దగ్గర ఒక 50,000 కొన్నారు. ఇదేం చేస్తుందంటే ఆ వాల్యూమ్ ఏదైతే ఎంత ప్రైస్ దగ్గర ఎవరు తీసుకున్నారో ఆ వాల్యూమ్‌ని కూడా క్యాలిక్యులేట్ చేసి అది ఇండికేట్ చేస్తుందనమాట. ఆ ప్రైజ్‌ని. ఈ వివ్యాప్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఈ స్టాక్ ఆప్షన్స్‌లో. ఓకే. ఆ తర్వాత ఫిబొనాచి. ఈ ఫిబొనాచి ఏం చేస్తుందంటే లెవెల్స్ చూపిస్తుందనమాట. ఎక్కడ యావరేజ్ ప్రైస్‌ని బై చేయాలి. నెక్స్ట్ ఎక్కడైనా మనం స్టాక్ బై చేస్తే అది టాప్ లెవెల్ ఎంతవరకు వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి. అవన్నీ ఈ ఫిబొనాచి రీట్రేస్‌మెంట్‌లో మనం చూడొచ్చు. ఆ కాంబినేషన్ నేను చూపిస్తాను. ఆ తర్వాత ఈ 3 ఇండికేటర్స్‌ను కంబైన్ చేసి అంటే వివ్యాప్, ఫిబొనాచి ప్లస్ ఆర్ఎస్ఐ. ఈ 3 ఇండికేటర్స్‌ను మిక్స్ చేసి అప్పుడు పర్ఫెక్ట్‌గా మనం బ్రేక్‌ఔట్ అండ్ బ్రేక్ డౌన్ స్టాక్‌లని ఎలా బై చేయాలి. మూమెంటం ఎలా ఉంటుంది. మనం గాని బై చేస్తే ఖచ్చితంగా మనకు ప్రాఫిట్టే. అట్‌లీస్ట్ 80% ప్రాఫిట్ ఎలా రావాలి. ఎట్లయితే మనము నిఫ్టీలో చూస్తున్నామో ఎప్పుడైతే రెసిస్టెన్స్ లెవెల్‌కి పోతుందో అది డౌన్ అవుతుంది. సపోర్ట్ లెవెల్‌కి వస్తేనే పైకెళ్తుంది. వీటన్నిటిని మనం ఈ ఇండికేటర్స్‌ని పెట్టి మనం స్టాకులను కూడా ఆడుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరిక్కడ స్టాక్ చూడండి. స్టాక్స్ అంటే ఫస్ట్ మీరేం చేయాలంటే ఏదైనా ఒక రోజు స్టార్ట్ అవుతూనే ఇక్కడ కనిపిస్తాయన్నమాట. టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, ఆ తర్వాత ఇంకొకటి కూడా మీకు కనిపిస్తుంది మోస్ట్ యాక్టివ్. ఈ మోస్ట్ యాక్టివ్ అంటే ఏంటంటే ఎక్కువ మంది బై అండ్ సెల్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇదొకటి తీసుకోవాలి. టాప్ గెయినర్‌లను కూడా తీసుకోవాలి. టాప్ గెయినర్‌లు ఏంటంటే ఖచ్చితంగా దానికి ఆ రోజు ఏదో పాజిటివ్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. ఓకే. మారుతి ఉంది. ఇవి చూద్దాం. ఈ రెండిటిని ఎస్‌బిఐ. ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ లిస్ట్‌లోకెళ్ళండి. ఐసిఐసిఐ అనేసి మీరు గాని డిసెంబర్ అని గాని బై చేశారనుకోండి ఐసిఐసిఐ బ్యాంక్. ఇక్కడ ఫ్యూచర్స్ కనిపిస్తాయి. అలాగే మీకు ఇక్కడ చూడండి. స్టాక్ ప్రైస్ కూడా కనిపిస్తుంది. మీరిప్పుడు అసలు రన్నింగ్ ప్రైస్ కనుక్కోవాలి మీరు. ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ చూడండి. అసలు ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్కడుంది? 502 రూపీస్‌లో ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి 502 దగ్గర ఉంది. ఇది వచ్చేసి నేను ఏదైతే ఇప్పుడు చెప్తానో అవి వచ్చేసి ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్ ఓపెన్ అవుతూనే దాని మీద రీసెర్చ్ చేసి స్టార్ట్ చేయరు. ఈ ఇండికేటర్ బేస్ చేసుకొని మీరు రీసెర్చ్ ముందు రోజే చేసి ఉంటారు. ముందు రోజు నైటే ఒక రోజు ముందే మీరు రీసెర్చ్ చేసుకొని ఆ స్టాకులను పెట్టుకొని వాటిని ఏం చేయాలో కూడా నైటే డిసైడ్ చేసుకొని మార్నింగ్ యాక్షన్ ఉంటుంది. అంతేగాని మార్నింగ్ చూస్తూనే వాటి మూమెంట్‌ని చూసి ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఇండికేటర్స్ వచ్చేసి నెక్స్ట్ రేపు ఏం జరుగుతుందో కూడా చూపిస్తది. ఆర్ట్ అనేది ఎప్పుడైతే మనము నిఫ్టీని ఎలాగైతే మనం అప్ సైడ్, డౌన్ సైడ్ టార్గెట్స్ ఎలాగైతే పెట్టుకుంటామో సేమ్ టు సేమ్ ఈ స్టాక్స్‌కి కూడా మనం అలాగా సెట్ చేసుకోవచ్చు. అంటే మనకొచ్చేసి అర్థమవుతుంది. ఈ స్టాక్ నెక్స్ట్ రేపు ఏం జరగబోతుంది దానికి అనేది ఈరోజే అంటే ఆ పర్టిక్యులర్ డే గడుస్తూనే మనం దాన్ని డిసైడ్ చేసుకోవచ్చు మెంటల్‌గా.
ఓకే. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ రోజు మనం ట్రేడ్ కూడా చేయొచ్చు. అంటే ట్రేడ్ ప్లాన్ అనేది ముందు రోజే డిసైడ్ చేసుకోవచ్చు ఇండికేటర్స్‌ని యూజ్ చేసుకొని. ఇక్కడ చూడండి ఐసీఐసీఐ బ్యాంక్ డీసీ ఎక్కడుంది? 520లో ఉంది. ఇక్కడ మీరు గానీ 500 అని కొడితే మీకు వస్తూ ఉంటాయి చూడండి. ఎవ్రీ 10 పాయింట్స్‌కి ఒక్కొక్క ఆప్షన్ ఉంది. ఓకే. ఇంకొక 20 పాయింట్స్ మీరు వితిన్ ద ప్రైస్‌లో కూడా కొనొచ్చు. ఇక్కడ చూడండి 520 సిఈ బై. కావాలంటే 13 పెట్టుకోండి, 14 పెట్టుకోండి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమైంది? ఇదొచ్చేసి ప్రీమియం ప్రైస్. ఈ డిసెంబర్‌లో 520 కొనాలంటే మీరు 13 పాయింట్స్ దగ్గర కొనాలి. ఇప్పుడు బై అన్నారనుకోండి. ఇక్కడ ఈ బై చూడండి. ఎప్పుడైతే మీరు బై అంటారో ఇది ఇంట్రాడే. ఇంట్రాడే అంటే మీరు ఎంఐఎస్ అంటే ఆ రోజుకి ఆ రోజు మీకు 315 క్లోజ్ అయిపోతుంది. మీరు లాంగ్ తీసుకోవాలనుకున్నారనుకోండి. అప్పుడు ఓవర్ నైట్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు లాస్ట్ ఎక్స్‌పైరీ ఎప్పుడు? డిసెంబర్ ఎప్పుడైతే లాస్ట్ థర్స్‌డే ఉంటుందో అంతవరకు మీకు ఆ స్టాక్ ఉంటుంది. ఓకే. సేమ్ టు సేమ్ మీకు ఆప్షన్ లాగే. ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ క్వాంటిటీ అనేది ఏదైతే ఉందో ఇది ఏందంటే మీకు ఇన్ని స్టాక్స్ అంటే 1375 వచ్చేసి ఒక్క లాట్. ఇప్పుడు మీరు ఇది బై చేయాలంటే ఏంటంటే 1375 ఇంటూ 13.75 అంటే మీకు టోటల్ ఎంత పే చేయాలి? 18,906 ఒక్క లాట్ ఏంది? ఒక్క లాట్ గాని మీరు బై చేయాలంటే ఆల్మోస్ట్ 19,000 వచ్చేసి దీని మీద ఇన్వెస్ట్ చేయాలి. మీరిప్పుడు గానీ ఈడ ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్. ఇది మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్‌లో ఏదైతే రన్నింగ్ ప్రైస్ ఉంటుందో దాని మీద బై చేయొచ్చు. లిమిట్ అన్నారనుకోండి. మీరిప్పుడు 13.75 దగ్గర రన్ అవుతుంది. మీకేమో 12 దగ్గర బై చేయాలనుకుంటారు. అప్పుడు 12 పెట్టి బై కొట్టండి. అది ఎగ్జిక్యూట్ కాదు. బట్ అది వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే మీరు మార్కెట్ ప్రైస్ మీదే బై చేయాలనుకుంటే ఇమ్మీడియేట్‌గా ఇది మార్కెట్ ప్రైస్ మీద కొనొచ్చు. ఓకే. మోస్ట్‌లీ ఏందంటే ఈ స్టాక్ ఆప్షన్స్ బై చేసేటప్పుడు లిమిట్ పెట్టుకునే బై చేస్తారు. ఎందుకంటే వేరియేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవ్రీ పైసా అంటే మామూలుగా ఎందుకంటే 1375 కాబట్టి మీరు గానీ ఇది బై అన్నప్పుడు 1400లో ఎవరైనా ఉన్నారనుకోండి. ఇక్కడ బయ్యర్స్, సెల్లర్స్ ఉంటారు. అది ఎలా చూసుకోవచ్చో చెప్తాను మీకు ఇదైనాక. ఎవరైనా గానీ ఎక్కువ ప్రైస్ పెట్టినారనుకోండి ఆ ప్రైస్‌లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే మీరు లిమిట్ పెట్టుకునే ఆడాలి ఇక్కడ. ఓకే. టకా అని మీరు గానీ మార్కెట్ ప్రైస్ కొట్టినారనుకోండి. ఇక్కడ మీకు బై అన్నప్పుడు ఇక్కడేమో 13.75 చూపించింది. బట్ అది కొన్నిసార్లు 14లో కూడా బై కావచ్చు, 15లో కూడా బై కావచ్చు. అందుకని మీరు స్టాక్ ఆప్షన్స్ బై చేసేటప్పుడు లిమిట్‌లోనే బై చేయండి. బై చేసే ముందు ఇంకొకటి కూడా చూసుకోవచ్చు మీరు. అది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏదైతే మార్కెట్ డెప్త్ అని ఉందో దాన్ని క్లిక్ చేయండి ఫస్ట్. ఈడ గానీ మీరు క్లిక్ చేస్తే మీకిక్కడ బిడ్స్ వస్తాయి. ఇక్కడ బయ్యర్స్ వచ్చేసేసి ఇప్పుడు రన్నింగ్ వచ్చి 1375 ఉంటే ఇక్కడ కొందరు ఓకే 12కే బై అడుగుతా ఉంటారనమాట. కొందరు 11కి అడుగుతా ఉంటారు. కొందరు 13కి అడుగుతా ఉంటారు. ఇక్కడ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 13.75 ఉంటే 15కి అమ్ముతా ఉంటారు కొందరు. 14కి అమ్ముతా ఉంటారు. కొందరు 13.80 పైసాకి అమ్ముతా ఉంటారు. అంటే ఇక్కడ లిస్ట్ వస్తది. 13.80కి ఎవరైనా అమ్మితే ఈడ 14కి అమ్మేవాళ్ళు, 15కి అమ్మేవాళ్ళు ఇలా. ఎందుకంటే ఆల్రెడీ ఎస్ఎల్ పెట్టింటారు కదా! సెల్ అని. అవన్నీ అంటే ఎవరైతే సెల్ పెట్టింటారో వాళ్ళ ఎంతకు సెల్లింగ్ పెట్టింటారో అవన్నీ ఇక్కడ లిస్ట్ అవుతాయి. ఎవరైతే బయర్స్ బిడ్ పెట్టింటారు కదా! అంటే కొందరు 13కు కొందామంటారు. కొందరు 11కి కొందామంటారు. ఇక్కడ లాట్ సైజు, ఆర్డర్ సైజు, క్వాంటిటీ సైజు ఇక్కడ వస్తాయి. మీరు ఏదైనా బై చేసేటప్పుడు ఇలా కొట్టండి. ఇది కొడుతూనే ఇక్కడ కనిపిస్తుందనమాట. ఓకే. ఇక్కడ వచ్చేసేసి బయ్యర్స్ ఇంతలో ఉన్నారు. సెల్లర్స్ ఇంతలో ఉన్నారు. ఓకే. ఇది ఓపెనింగ్ ఇంత అయింది. ఓపెనింగ్ ప్రైస్ చూసుకోవాలి. ఓపెనింగ్ ఎంతలో అయింది? లో ఎంత అయింది? ఇది వచ్చేసి ఓన్లీ మూవ్‌మెంట్ చూడండి. 6.95 వచ్చేసి లో. ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి 7.0 మీకొచ్చేసి హై ప్రైస్ ఎంతకెళ్ళింది? 13.90 అంటే లాస్ట్ ఫ్రైడే ఇది ఆల్మోస్ట్ లో వచ్చి రూ. 7 నుంచి రూ. 14కెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 5 పాయింట్స్ మూవ్ అయింది. అంటే అట్ ఏ మాక్సిమం ఐసిఐసిఐ బ్యాంక్ ఎంత మూవ్ అయింది ఆ రోజు? 5 పాయింట్స్. ఎవరైనా గానీ బై చేసింటే లాస్ట్ వరకు ఉంటే ఆ 1700 ఏదైతే ఇక్కడ ఉంది కదా! ఈ 1375 ఇంటూ రూ. 5 పాయింట్స్. ఆ అమౌంట్ వస్తదనమాట. వాళ్ళు గానీ ఒక్క పాయింట్ దగ్గర అమ్ముకుంటే 1300 వస్తుంది. 2 పాయింట్స్ అయితే డబుల్ వస్తుంది అంతే. ఇదనమాట. మీరు బై చేసేటప్పుడు తీసుకోవాల్సిన
మెయిన్ ఏంటంటే ఈ లిమిట్. సేమ్ టు సేమ్ ఇలాగే అంటే ఈ లాట్స్ వచ్చేసేసి స్టాక్ టు స్టాక్ వ్యారీ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 10K దొరుకుతుంది. ఇది దూరం పోయే కొద్దీ ఇక్కడ వచ్చేసి ఇది 13 ఇక్కడ 520 అనేది 20 పాయింట్స్ డిస్టెన్స్లో తీసుకున్నాం మనం. ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్కడుంది? 502లో ఉంది. అదే మీరు కానీ 502ది కానీ బై చేశారనుకో, 510ది బై చేస్తే అది వచ్చేసి ఇంకొంచెం దగ్గరలో ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైనా కానీ స్టాక్ ఆప్షన్స్ ఆడేటప్పుడు విత్ ఇన్ ద మార్కెట్ ఆడండి. అంటే 502 దగ్గర ఉంది, మీరు 500 దగ్గర సిఈ అన్న తీసుకోండి, ఏదర్ పిఈ, లేదంటే 510 సిఈఆర్ పిఈ తీసుకోండి. అప్పుడు మీకు వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏదైనా మూమెంట్ ఉంటే డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. ఇక్కడ చూద్దాం కావాలంటే, ఐసిఐసిఐ బ్యాంక్ డిఈసి 500 సిఈపిఈ రెండు యాడ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇదేమో 13 దగ్గర ఉంది. మీరు కానీ విత్ ఇన్ ద అంటే ఈ 500 విత్ ఇన్ ద మార్కెట్ అయితే ఎక్కడుంది? 22 దగ్గర ఉంది. మీరు కానీ దీన్ని బై చేయాలంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 31,000 మీరు ఇన్వెస్ట్ చేయాలి దీని మీద. ఓకే, సేమ్ టు సేమ్ పిఈ చూడండి, 500 పిఈ అయితే 17 పాయింట్స్ దగ్గర ఉంది. ఓకే, దాన్ని బై చేయాలంటే 24,000 ఉండాలి సింగిల్ లాట్కి. ఓకే, మీరు కావాలంటే ఈ లాట్స్ చేంజింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. హెచ్డిఎఫ్సి తీసుకున్నాను అనుకోండి ఇన్ కేస్ డిసెంబర్. ఆ తర్వాత హెచ్డిఎఫ్సి ఆల్మోస్ట్ ఎక్కడ ఉంది? 2200. ఓకే, 250 సిఈ తీసుకుందాం. ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఎక్కడ ఉందో చూద్దాం. ఓకే, ఇక్కడే కూడా చూసేయచ్చు మనం దాన్ని. ఎందుకంటే మనం కానీ ఇక్కడ హెచ్డిఎఫ్సిని యాడ్ చేసుకున్నాం అనుకోండి, హెచ్డిఎఫ్సి, ఈ హెచ్డిఎఫ్సిని కానీ యాడ్ చేసుకుంటే దాని ప్రైస్ తెలిసిపోతుంది మనకు. 2245 దగ్గర ఉంది. మనం ఏం చేసాం? 2250 సిఈ యాడ్ చేసాం. ఎక్కడుంది? 76 దగ్గర ఉంది. మీరు దీన్ని కానీ బై చేయాలంటే ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి లాట్ వచ్చేసి 300 సింగిల్ లాట్. మీరు కానీ దీన్ని బై చేయాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 23,000 ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, ఇది మీకు అర్థమైంది కదా. ఇంట్రాడే అంటే విత్ ఇన్ ద డే మార్కెట్ ఆడాలంటే ఇంట్రాడే సెలెక్ట్ చేసి ఆడండి. మీరు కానీ లాంగ్ అంటే ఎంటైర్ మంత్కు ఆడాలనుకుంటే దీన్ని పెట్టుకొని ఆడుకోవచ్చు. ఓకే, మోస్ట్లీ లిమిట్ పెట్టండి. మార్కెట్ ప్రైస్ కొడితే ఎక్కడంటే అక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ కూడా ఉంటుంది. మీరు పర్సంటేజ్ మార్చుకోవడానికి. సెల్ చేసేటప్పుడు అయితే సింపుల్, ఏదైతే మీ దగ్గర పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్లోకి వెళ్ళి పొజిషన్ దగ్గర సెల్ కొట్టాలి. ఓకే, మీరు వచ్చేసి ఇక్కడే పెట్టుకొని ఇక్కడ సెల్ కొట్టద్దు. ఒక్కసారి మీ దగ్గరికి పొజిషన్స్ వచ్చిన తర్వాత ఈ పొజిషన్స్లోకి వెళ్ళి ఈ పొజిషన్స్లో లిస్ట్ అయి ఉంటుంది మీకు వచ్చింది, అక్కడి నుంచి సెల్ చేయండి. సెల్ చేసేటప్పుడు అక్కడ కూడా మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఒకసారి ఈ వీడియోలో మనం ఏం చెప్పుకున్నామో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. స్టాక్ కొనే ముందు మనం ఏం చేయాలి? ఫస్ట్ దాని మీద ఏమైనా న్యూస్ ఉందా చూడాలి. ఆ తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ట్రెండ్ అంటే మార్కెట్ ట్రెండ్ అప్ సైడ్ ఉందా డౌన్ సైడ్ ఉందా చెక్ చేసుకొని దాని ప్రకారం మనము ఒకవేళ కానీ మార్కెట్ అప్ సైడ్ ఉంటే సీల్ని బై చేయడానికి ట్రై చేయాలి. అంటే ఆ స్టాక్ న్యూస్ వచ్చేసేసి నెగిటివ్గా ఉంటే అప్పుడు వచ్చేసి కొంచెం చూసుకొని ఆడడం బెటర్. ఎందుకంటే స్టాక్ ఏమో న్యూస్ వచ్చేసి నెగిటివ్గా ఉంటుంది, మార్కెట్ కానీ అప్ ట్రెండ్లో ఉంటే ఎఫెక్ట్ కూడా కొంచెం తక్కువ ఉండొచ్చు. బట్ స్టిల్ న్యూస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూస్కి వచ్చే వెయిటేజ్ 50%, సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్కు 20%, ట్రెండ్కి వచ్చి 10% వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఇవి స్టాక్ ఆప్షన్స్ మీరు బై చేస్తారు కాబట్టి స్టాక్ యొక్క న్యూస్ మీద స్టాక్ పర్ఫార్మెన్స్ మీదే మెయిన్ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మార్కెట్ ట్రెండ్ ఇంపాక్ట్ వచ్చేసేసి 10% ఉంటుంది. అంటే మార్కెట్ డౌన్ సైడ్ ఉంది, దానికి నెగిటివ్ న్యూస్ ఉంది అంటే అప్పుడు పిఈ కొనొచ్చు. మార్కెట్ అప్ సైడ్ ఉంది, ఆ తర్వాత వచ్చేసేసి దానికి పాజిటివ్ న్యూస్ ఉంది మార్కెట్కి, అంటే ఆ స్టాక్కి, ఆ తర్వాత అది అప్ సైడ్ వెళ్తుంది అంటే సపోర్ట్ లెవెల్ తీసుకొని పైకి వెళ్తుంది అంటే అప్పుడు సిఈ తీసుకోవాలి. ఓకే, వాటిని ఎలా తీసుకోవాలి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఏ ఇండికేటర్లు వాడతాం? వివాప్, ఫిబొనాచి, ఆర్ఎస్ఐ.
ఈ 3 ఇండికేటర్స్‌ను యూజ్ చేసి మనం స్టాక్ ఆప్షన్స్ ఆడతాం. ఓకే. నెక్స్ట్ వీడియోలో నేను ఈ ఇండికేటర్స్‌ని ఎలా యాడ్ చేసుకోవాలి, స్టాక్‌ని ఎలా బై చేయాలి, బై చేసే స్టాక్‌ని ఎలా మనము చూజ్ చేసుకోవాలి అనే దాని గురించి నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్.